హాయ్ టు ఆల్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2025 అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంతకుముందే మనకు ఎస్ఎస్జిడి నుంచి ఒక నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వేకెన్సీస్ అనేది పెరిగినాయి. కానిస్టేబుల్ మన ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ వేకెన్సీస్ అనేది పెరిగినాయి. కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ తక్కువ మార్క్స్ వచ్చినాయని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇంకానైనా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మెడికల్ అండ్ రన్నింగ్ ఒకేసారి ఉంటుందని అడుగుతున్నారు చాలామంది. రెండు ఒకేసారి ఉంటే ఏ విధంగా అయితే మనం రెడీ ఉంటామో అట్లా రెడీ కావండి. ఇప్పటి నుంచే రెడీ కావండి. అట్లా మనకు లాస్ట్ వరకు ఎట్లా ఉంటుందని చెప్పలేం. వీడియోలోకి వెళ్తే మనకు వేకెన్సీస్ అనేది ఇక్కడ చూసుకోండి ఒకసారి. 53,690 అనేది పెరగడం జరిగింది. మనకు ప్రీవియస్ నోటీస్లో మనకి ఎట్లా ఏంటంటే 39,481 ఇక్కడ చూసుకోండి ఒకసారి. అంటే మనకి ఇంచుమించు అంటే 53,000 ఇప్పుడు ప్రజెంట్ ఇంచుమించు ఒక 14,000 పెరగడం జరిగింది. అంటే మీకు కాంపిటీషన్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది, అంటే లాస్ట్ ఇయర్ లాగా అయితే ఉండదు. ఇక్కడ చూసుకోండి ఒకసారి మనకు దేంట్లో ఎన్ని పెరిగినాయి అనేది పోస్టులు. మనకు బీఎస్ఎఫ్లో చూసుకుంటే ఫస్ట్ ఎంత 15,654 ఉండే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేసిన నోటీస్ ప్రకారం చూసుకుంటే 16,371 అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అండ్ సిఐఎస్ఎఫ్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో చెప్పిన మనకు సిఐఎస్ఎఫ్ నుంచి వేకెన్సీ అనేది పెరగడం జరుగుతుంది అని. చూసుకోండి ఇక్కడ 7,145 ఉన్నాయి కదా ప్రీవియస్ నోటీస్లో. మనకు ప్రజెంట్ 16,000, అంటే ఎంత లేదన్నా 10,000 10,000 అని పెరిగింది. అండ్ సిఆర్పిఎఫ్లో చూసుకోండి 11,541, మనకు ఇక్కడ 14,000 అనేది ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఇక్కడ 800 ఉంది ఎస్ఎస్బి, ఇక్కడ 900. ఐటీబీపీ వచ్చేసి 3,000, ఇక్కడ టోటల్ 3,400. ఏఆర్ వచ్చేసి 1,200, ఇక్కడ మనకి 865. ఎస్ఎస్ఎఫ్ ఇట్లా చూసుకోండి ఒకసారి ఇవన్నీ నోటిఫికేషన్. అంటే మీకు నేను అది లింక్ కింద ప్రొవైడ్ చేస్తా, మీరు దాని ప్రకారం చూసుకుంటే అక్కడ మీకు స్టేట్లో మనకి ఏ స్టేట్లో అంటే తెలుగు స్టేట్స్లో దేంట్లో ఎన్ని పోస్టులు పెరిగినాయి అనేది చూసుకోండి ఒకసారి. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఇప్పుడు చాలామంది లైక్ మెడికల్ ఇంకోటి రన్నింగ్ రెండు ఒకేసారి ఉంటే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నారు చాలామంది. అసలు ఇబ్బందే ఉండదు. నేను ఇంకా నెక్స్ట్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు, తను సిఎస్ఎఫ్లో ఉన్నాడు. తన మాటల ద్వారా మీకు ఒక అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా అందరు అడుగుతున్నారు చాలామంది, అన్న రన్నింగ్ మెడికల్ రెండు ఒకేసారి కండక్ట్ చేస్తే ఎట్లా, అసలు రెండు ఒకేసారి ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. రెండు ఒకేసారి ఉన్నా లేకున్నా మనం ఎట్లా రెడీగా ఉండాలనేది నేను ఒక వీడియోలో చెప్పిన ఆల్రెడీ. మీరు ఎట్లున్నా అంటే మనకు రెండు ఒకేసారి కండక్ట్ చేసిల్లు అనుకోండి, రెండు ఒకేసారి కండక్ట్ చేస్తే మ్యాక్సిమం అక్కడ అంటే కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది అక్కడ. సో వాళ్ళు తొందర కంప్లీట్ అయ్యేలాగా కొన్ని చెకింగ్ కూడా చేయరు మ్యాక్సిమం. అంటే మనకు సపరేట్ ఉండడం వల్ల ఏంటంటే అసలు అన్ని చెక్ చేస్తారు. రెండు ఒకేసారి ఉండడం వల్ల కొంచెం తొందరగా కావాలన్న దాంతో కొన్ని లూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఏది జరిగినా మన మంచిగా అనుకొని ముందుకెళ్ళాలి అంతే. ఇప్పుడు మన ముందున్నది ఏంటిది రన్నింగ్ మనది పడుతుందా అది చూసుకోవాలి. మెడికల్గా మనకు మేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి మనకు దానికి సొల్యూషన్ ఏంది అది చూసుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఆలోచించి మైండ్ అనేది ఖరాబ్ చేసుకోకండి. రన్నింగ్ ఎవరైతే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయలేదో ఇప్పటి నుంచి అయినా ప్రాక్టీస్ చేయండి. మనకు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది లాస్ట్ నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అండ్ ఇంకోటి నెక్స్ట్ వీడియో నేను ఇదే మనకు లాస్ట్ నోటిఫికేషన్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, తన మాటల ద్వారా మీకు అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఎట్లా జరిగింది మెడికల్ రన్నింగ్ ఎట్లా జరిగింది అనేది మీకు ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.